ఈ ఏడాది చివరి నాటికి బీబీ నగర్ ఎయిమ్స్ పూర్తి చేస్తామన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. బీబీ నగర్ ఎయిమ్స్ పనులు 86% పూర్తయ్యాయని అన్నారు. కానీ ఇంకేమన్నారు మా సీనియర్ కరెస్పాండెంట్ విద్యాసాగర్ అందిస్తారు. విద్యాసాగర్, తెలంగాణలో దశాబ్ద కళ కార్బన్ మ్యాన్కు కార్పొరేట్ వైద్యం, ఇదే లక్ష్యంగా తెలంగాణలో నిర్మాణమైనటువంటి బీబీ నగర్ ఎయిమ్స్కు సంబంధించి ఎలాంటి పనులు పూర్తయ్యాయి, ఎప్పుడు ప్రారంభించబోతున్నారో మనతో చెప్పేందుకు కేంద్ర మంత్రివర్యులు కిషన్ రెడ్డి ఉన్నారు. ఎయిమ్స్ పూర్తి స్థాయిలో నిర్మాణం పూర్తి కాకముందే ప్రజలకు వైద్య సేవలు అందిస్తున్నాం. ఇప్పటి వరకు 15 లక్షల మంది ఇక్కడ ఇన్పేషెంట్స్ కానీ ఓపీగా కానీ ఇక్కడ ట్రీట్మెంట్ తీసుకోవడం జరిగింది. ఇప్పటికీ భవన నిర్మాణం కానీ ఇతరత్ర ఎక్విప్మెంట్స్ కానీ 86% పూర్తి అయిపోయింది. ఈ సంవత్సరము దీన్ని పూర్తి స్థాయిలో మరి అన్ని రకాలుగా ఎక్విప్మెంట్స్ కావచ్చు, లేకపోతే బిల్డింగ్స్ కావచ్చు, ఇంటర్నల్ రోడ్స్ కావచ్చు, అవన్నీ పూర్తి చేసుకుంటాం. ప్రధానమంత్రి గారితో స్వయంగా ప్రారంభించుకుంటాం. ఇప్పుడు ప్రస్తుతం ఇక్కడ 800 మంది విద్యార్థులు ఉన్నారు ఇక్కడ. మరి అందులో ఎంబీబీఎస్ డాక్టర్స్ చదువుతున్నటువంటి వాళ్ళు ఉన్నారు, బీఎస్సీ నర్సింగ్ సంబంధించినటువంటి స్టాఫ్ ఉన్నారు. ఇప్పటికే 2 బ్యాచ్లు ఎంబీఏ సంబంధించి 2019-2020 ఆ బ్యాచ్లు పూర్తిగా విద్య పూర్తి చేసుకొని పట్టాలు తీసుకొని కూడా బయటికి వెళ్ళిపోవడం జరిగింది. ఆ రకంగా తెలంగాణ రాష్ట్రంలో ఈరోజు 2 మెడికల్ కాలేజీలు, ఒకటి ఈఎస్ఐ మెడికల్ కాలేజ్, ఎయిమ్స్ మెడికల్ కాలేజ్, ఇవి ప్రతిష్టాత్మకంగా మేము ఈ హాస్పిటల్స్ను ఈ మెడికల్ కాలేజ్ సంబంధించినటువంటి కోర్సులు చాలా కొనసాగిస్తున్నాం. 1110 కోట్ల రూపాయల ఖర్చుతోటి ఇటు వైద్య విద్యార్థుల కోసం ఉన్నటువంటి అకాడమిక్ బ్లాక్స్ కావచ్చు, హాస్టల్ ఫెసిలిటీస్ కావచ్చు, అదేవిధంగా వైద్యపరంగా కావాల్సినటువంటి ఎమర్జెన్సీ బ్లాకులు, హాస్పిటల్ బ్లాక్స్, మల్టీ స్పెషాలిటీ బ్లాక్స్ అన్నింటినీ కూడా పెద్ద ఎత్తున నిర్మించి ఇక్కడ ప్రారంభోత్సవానికి సిద్ధం చేస్తున్నామంటూ కూడా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చెప్తున్నారు. కెమెరామెన్ వెంకటస్వామితో విద్యాసాగర్, టీవీ9 బీబీ నగర్ నుంచి.